యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. స్క్రాప్. అసలు స్క్రాప్ అంటే ఏంటి? చెత్త? ఎస్ యూర్ రైట్. ఏ పని చేసినా ఎండ్ రిజల్ట్ లో ఎంతో కొంత స్క్రాప్ అయితే ఉంటది. అండ్ ఆ స్క్రాప్ కూడా దేనికో దానికి పనికొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ స్క్రాప్ ని మనం రీసైకిల్ చేసి ప్లేట్లు, గ్లాసులు తయారు చేయొచ్చు. పేపర్ స్క్రాప్ ని రీసైకిల్ చేసి న్యూస్ పేపర్స్ తయారు చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ స్క్రాప్ ని మన సముద్రాల్లో వేసేసి మన ఎన్విరాన్మెంట్ ని మట్ట గుడిపించేసేయచ్చు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో క్రియేట్ అయిన స్క్రాప్ దేనికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ లో మూవీ అప్డేట్స్, సోషల్ అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ అని ప్రొడక్టివ్ పనులు చేస్తుంటే ఇంకోవైపు ఎందుకు పనికిరాని అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూర్చుని ఫ్యాన్ వార్స్, కాస్ట్ వార్స్ చేస్తూ ఉంటారు. పైసాకి పనికిరాని పనులు ఇవన్నీ. ఇలాంటి స్క్రాప్ వాళ్ళకి ఏదన్నా పని చేసుకోరా బేవకు అని అంటే వినరు. వి వాంట్ ఫ్రీ పీస్ అని అంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లోకి వచ్చి రాత పుట్టిస్తారు డిఫరెంట్ జానర్లలో. వాళ్ళు ఏ టాపిక్ పట్టుకుంటే ఆ టాపిక్ చప్రి అయిపోద్ది. మోటివేషన్ అంటారు, మూత్రం పోస్తారు. యాటిట్యూడ్ అంటారు, ఎలపరం రప్పిస్తారు. ఎమోషన్ అంటారు, బట్టకాయలు పిసుకుతారు. లవ్ ఫెయిలియర్ అంటారు, హార్ట్ ఫెయిలియర్ రప్పిస్తారు. అండ్ ఫైనల్ గా రొమాన్స్. ఇది చూస్తే ఇది ఉందే, ఇది ఇలా పీక్కొని చచ్చిపోవాలనిపిస్తుంది. చీదీనమ్మ ఏడవడం, ప్రేమించడం కూడా చప్రీ చేసి దింగారు కదరా వీళ్ళు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడా ఎవరి ముఖాలు అయితే చిన్న మామల లెక్క అందంగా ఉంటాయో అలా వేషాలని వెనకాల చేషాలుంటాయి. ఆ నవ్వేంది అసలు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఓ మై గాడ్, దిస్ స్యూడో మాస్కులిన్ యాటిట్యూడ్. ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ ఫెలో, అమ్మాయి అందంగా ఉంటే వీడి దృష్టిలో ఆ అమ్మాయి అని అర్థం. నీ అబ్బా, నీలాంటి ఎర్రిపూకుల వల్లే కదరా ఈ అక్క రెచ్చిపోయి మగజాతి మొత్తాన్ని పట్టుకుని మిసాజినిస్ట్, పొటెన్షియల్ రేపిస్ట్ అని అంటుంది. అరే ఎక్కడి నుండి వస్తారా ఇలాంటి వాళ్ళు? అసలు పని పాటు ఉండదా? నాకు అర్థం కాదు. ఏయ్, ఎవడు పనులాలు చేసుకోండి, నీ పన్ను చూసుకో. అమ్మాయిలు వాళ్ళ పనులాలు చేసుకుంటారు. అసలు నువ్వెవ్వడరా అనడానికి ఏదైనా? ఇప్పుడు నేను చెప్తున్నా, వాడి లైఫ్లో ఒక అమ్మాయి వల్ల జరిగిన ఎక్స్పీరియన్స్ ని పట్టుకుని అమ్మాయిలందరినీ జనరలైజ్ చేసి మిసాజినిస్ట్ కామెంట్స్ పాస్ చేసేటోడు మగాడు కాదు. అసలు ఆడు ఏమీ కాదు, ఫ్లాట్ ఉంటుంది ఆడికి. అక్కడ లోపలేం లేదు, డొల్లా. అరే బాబు, ప్రతి ఒక్కడు వీడియోలు తీస్తున్నాడు కదా, కొరపుకు కూడా అనుకుంటున్నారు. ఒకసారి పేటలోకి వచ్చి అడగన్నా, పేటలోకి వచ్చి కేశవబాయ్ అండి ఏంటో చెప్తారు. పేగులు తీసి మెల్ల వేసుకుని తిరిగేస్తున్నాం. ఏంటి పేగులు తీసి మెల్ల వేసుకుని తిరిగేస్తున్నాం? తెలుసు కదా, కేశవబాయ్ అంటారా బాబు, జాగ్రత్తగా ఉండండి. స్కూల్ ఎగదెంగి ఏంట్రా మీరు చేసే పనులు? నాకు అర్థం కాదు. కేశవ్ రెడ్డి స్వీట్ షాప్ బయట పానీపూరీలు అమ్ముకునేటోళ్ళ ఉన్నాడు వీడు, కేశవ్ బాయ్ అంట. మళ్ళా గవర్తనానికి అచీవ్మెంట్ లాగా పేగులేసుకుని తిరుగుతాడంట మెడల్స్ లాగా. అక్కడ చైనాలో పిల్లలకి చిన్నప్పటి నుండే లైఫ్ స్కిల్స్, AI, స్పోర్ట్స్ అని నేర్పిస్తుంటే ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? రీల్స్ లో సెల్ఫ్ డబ్బా పేరుతో చెక్క భజన చేస్తున్నారు. రేపు జాబ్ ఇంటర్వ్యూలప్పుడు కూడా వీడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇదే చెప్తాడేమో. దెబ్బకి ఇన్వెస్ట్ చేసిన కంపెనీలన్నీ దెంగేస్తాయి ఇండియా నుండి. నేను ఒక్కసారి వద్దనుకుంటే నేను మళ్ళీ దాని జోలికి కూడా పోను. ప్లీజ్ అక్క, ఇన్స్టాగ్రామ్ ని, మమ్మల్ని కూడా వద్దనుకోవచ్చు కదా. మా జోలికి రాకుండా ఉంటారు మీరు, ప్లీజ్. 2 years బ్యాక్ ట్రెండ్ అయింది ఈమె నరాలక్క అని చెప్పి ఈ యాటిట్యూడ్ రీల్స్ కి. అప్పుడు నుండి ఇప్పుడు దాకా కూడా మార్చలే కాంటెంట్. ఆమె డెల్యూలు ఇస్ ద ఓన్లీ సొల్లులు అనే సొల్లు డెల్యూషన్ లో బతికేటోలే ఇలా ఉంటారు. ఒకనిదంతే ఫుట్బాల్లోకి ఎగరాలి, ఒకనిదంతే ఫుట్బాల్లోకి ఎగరాలి గాలిలో. అండ్ ఆ ఒక్కడు ఎవడో కాదు, అది నువ్వే అని అనాలి. Start your day afresh. What? Sky is the limit. Okay. Be joyful. Telusu. Make name for yourself. You have earned the right to be the future superstar in the making.
ఒరే అసలు ఏం మాట్లాడారో నువ్వు, ఒక ముక్క కూడా అర్థం కాలేదు అని అన్నావు కదరా. పొద్దున్నే స్కూల్లో క్లాస్ బోర్డు మీద రాసున్న థాట్ ఫర్ ద డే ని సాయంత్రం ఇంటికి వచ్చి ఇట్లా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాడు వీడు. ఏంటి మమ్మీ ఎవడీడు? నీతో మాట్లాడట్లేడు, ఫోన్ చేయట్లేడు, మెసేజ్ చేయట్లేడు, నువ్వు బాధపడదు. నీ మీద ప్రేమ చావుడు, ఇంకొక మీద ప్రేమ కొట్టాడు. అది గుర్తుపెట్టు. ఒరే కంటి చూపుతో బ్యాట్ టచ్ చేశాడు కదా రీడు నన్ను ఇప్పుడే. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ప్రపోజ్ చేసుకోకుండానే ప్రేమించుకున్నాం, బ్రేకప్ చెప్పుకోకుండానే విడిపోయినాం. దీన్నే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అంటారు. ఇలా ఉన్నప్పుడు రిలేషన్షిప్ లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కానీ నాకు ఒక డౌట్, మీరేమో ప్రపోజ్ చేసుకోలేదు, బ్రేకప్ చెప్పుకోలేదు, కానీ రిలేషన్షిప్ లో ఉండే అని అంటున్నారు. అసలు రిలేషన్షిప్ లో ఉండే అని వాడికన్నా తెలుసా, లేదా మీరే అనేసుకున్నారా? అంటే చెప్పుకోలేదు కదా, అందుకే డౌట్ వచ్చింది నాకు. నాకు తెలీదమ్మా. తనతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుదాం అనుకున్నా. వీడు మళ్ళీ వచ్చాడు. తనతో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా బతుకుదాం అనుకున్నా. ఇప్పుడేమైందిరా? తను వదిలేసిన బాధలో బతుకుతున్నా. అయితే వెళ్ళి బొరుగుల్లో పురుగులు కలుపుకుని తిను. అది గనక నువ్వు చేసావనుకో, తను వదిలేసిన బాధలో కాదు, లూజ్ మోషన్స్ బాధతో బతుకుతావు. ట్రై చెయ్యి, బాగుంటది. మంచి డిస్ట్రాక్షన్. ఏం టార్చర్ రా నాయనా. నేను చచ్చిపోయినా కూడా నీకు ఫరక్ పడదన్నావు మేరీ జాన్. అరవకలాగా ఆల్రెడీ రీసౌండ్ వస్తుంది నీ వీడియోల్లో, మళ్ళా దాంట్లో అరుస్తున్నాడు కూడా కుక్కలాగా. నేను చచ్చిపోయినా కూడా నీకు ఫరక్ పడదన్నావు మేరీ జాన్. నా సావే గనుక నీకు ఆనందాన్ని ఇస్తుందంటే నేను నీకు 1000 రేట్లు ఆనందాన్ని గనుక నేను రెడీగా ఉన్నా. బుర్ర బుద్ధి లేకపోతే ఇలానే బిహేవ్ చేస్తారు బేవర్స్ గాళ్ళు. ఇదిగో ఈ టాక్సిక్ బిహేవియర్ చూసే నేను వదిలిదెంగుంటది ఆమె. బికాస్ వదిలేసిన తర్వాత కూడా నువ్వు ఇలా సూసైడ్ థ్రెట్స్ ఇచ్చి టార్చర్ పెడుతున్నావంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇంకెంతలా టార్చర్ పెట్టుంటావు ఆ అమ్మాయిని. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంకేం చేస్తావు నువ్వు, ఆ వదిలేసిన బాధలో బతికే నువ్వు. ఇంకా నన్ను కొడితే ఆడొస్తాడు, ఈడొస్తాడు, అవన్నీ కాదు. నీ కొద్దిగా దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఒక్కడి వేరా, కొడతావా కొట్టుడు తింటావా, అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళని చూసే ఒక సామెత చెప్పారు, అరిచే కుక్కలు కరిచే కుక్కలు కావు అని. కాలేజ్ లో చాలా మందిని చూసా ఇలా మాట్లాడేటోళ్ళు, ఎందుకు పనికిరానోళ్ళు వాళ్ళందరూ. కొత్తలో దమ్ముంటే ప్రపంచానికి దేశానికి అమ్మ బాబులకి పనికొచ్చే పనులు చేయండి రా, వాళ్ళకి ఇలా గొద్దులో కాల్పించే పనులు కాదు. నా పేరేరా లంజోడక శివ, సిటీ మొత్తం మనదే అవా, గుర్తు పడతారు మన గల్లీ గల్లీ. చేయమంటావు ఇంటికి వచ్చి లొల్లి? ఒరే ఆ పేరేంట్రా లంజోడక శివ అని? ఒరే నీ పేరు నువ్వు లంజోడక శివ అని పెట్టుకున్నావు అంటే నువ్వు ఎంతకైనా తెగిస్తావురా. నీ నుండి జాగ్రత్తగా ఉండడమే బెస్ట్. నువ్వు నా కాలర్ పట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వు నా కాలర్ పట్టుకుందాం అనుకుంటున్నావా? నువ్వు నా కాలర్ పట్టుకోలేక ముందే నేను నీ పీక పిక్కే చంపేస్తా. దానికంటే ముందు నువ్వు తరిగ్గా మాట్లాడడం నేర్చుకో, తరిగ్గా నింతోవడం నేర్చుకో, తరిగ్గా బత్తలెత్తుకోవడం నేర్చుకో. అప్పుడు వచ్చి నా గొంతు పిసుకుదు గాని. ఈ మోడల్స్ అందరు నిజంగానే ఇలా ఉంటారో లేకపోతే వాళ్ళ ఆన్లైన్ పర్సోనా ఇట్లా ఉంటుందో అర్థం కాదు. ఐడెంటిటీ మీద క్లారిటీ ఉండి పర్సనాలిటీ మీద క్లారిటీ లేకపోతే ఇదిగో ఇలానే ఉంటది. ఇఫ్ యు గెట్ ఇట్ యు గాట్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ అడగండి, నాకు తెలీదు. ఏంటిడు మార్స్ కోడ్ లో మాట్లాడా ఇప్పుడు? అరే ఏం చెప్పదలుచుకున్నావురా? ఓ మొరటోడి ప్రేమ కోసం ఈ పిచ్చిది పడి చస్తుంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మొరటోడి ప్రేమ కోసం పిచ్చోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నారంటే వీళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. వీళ్ళకి మనం చెప్పగలిగేది ఒకటే, పోండి సంక నాకి పోండి, మళ్ళీ రాకండి, బాయ్ బాయ్. ఇది చూడండి, ఓయ్ హీరో నా కోసం కూడా ఒక రీల్ చేయొచ్చుగా కన్నా. కన్నా కన్నా అంటే శ్రీకృష్ణుడు, అంటే
ఆ శ్రీకృష్ణుడు సాంగే చేస్తానండి, ఓకేనా? ఓరి నాయనో, ఎవడరా నువ్వు? పొరపాటున కూడా కృష్ణాష్టమి రోజు బయట తిరగకరా, నీకు దండం పెడతాన్రా. రే రే నీకు దండం పెడతాన్రా. కరోనా వైరస్ కంటే వరస్ట్గా ఉన్నావు కదరా నువ్వు. రే సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 15K లైక్స్ గుద్ది తెంగండి మావా, గుద్ది తెంగండి. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీ. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో పేకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.